ప్రసాద్ గారు ఆదరణీయ మీడియా సమావేశంలో మాట్లాడడానికి వచ్చినటువంటి అందరికీ ముందుగా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బెనిఫిట్స్ చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యం కోర్టుకు వెళ్తే కోర్టులో ప్రభుత్వం ఫీజు బెనిఫిట్స్ చెల్లించకపోతే విద్యార్థుల ద్వారానే వసూలు చేయాలి అనేటువంటి పద్ధతుల్లో కోర్టు చెప్పడం అనేది విశ్వసనీయం. ఇంజనీరింగ్ కాలేజీలు ఇతర ప్రైవేట్ కాలేజీలంతా కూడా విద్యను వ్యాపారంగా మార్చి అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ కొనసాగిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం పేద విద్యార్థులకంతా కూడా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తూ చదివిస్తానని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. దాంట్లో భాగంగానే విద్యార్థులంతా కూడా ఆ కాలేజెస్లో చేరి చదువుతున్నారు. ఇప్పుడు ఫీజులు ప్రభుత్వం చెల్లించలేదనేటట్టు సర్టిఫికెట్ ఇవ్వకుండా అడ్డుకోవడం, అట్లాగే కోర్టు కూడా విద్యార్థుల ద్వారా చెల్లించి మళ్ళీ తర్వాత ప్రభుత్వం చెల్లించినప్పుడు విద్యార్థులకు చెల్లించాలనేటటువంటి పద్ధతిలో తీర్పు ఇవ్వడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ అంతా కూడా చెల్లించాలి. దాదాపు 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. వీటిని ఈ బడ్జెట్లో కూడా నేను కేటాయింపులు సరిగ్గా చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు కేటాయించాలని చెప్పి సీఎం పార్టీలో కేటాయించారు. అట్లాగే నిరుద్యోగుల ఏఈసీ ఆధ్వర్యంలో అట్లాగే యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఆందోళన పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. ప్రభుత్వం అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచివేయచ్చని చెప్పి భావిస్తున్నది. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నోటిఫికేషన్స్ వస్తాయి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చెప్పి నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన ఇప్పటికీ నోటిఫికేషన్లు వేయడం లేదు. అలాగే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి, ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలి. రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పి సీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే వాటి మీద ఆందోళన కార్యక్రమానికి తీసుకోవాల్సి వస్తుందని కూడా నెల రోజులు వాయిదా వేస్తున్నది చేసింది. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి బీజేపీని ఓడిస్తారనేటటువంటి పేరుతో ఆ ఇదిలో ఇప్పుడు ఇంకొక నెల రోజులు ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ దాని చట్టాన్ని అమలు చేసేటటువంటి వాయిదా వేసింది. ఉపాధి హామీ చట్టాన్ని సవరించి 40% నిధులు రాష్ట్రానికి భరించాలనే ఒక ముఖ్యమైన అంశాన్ని అందులో పెట్టారు. దానివల్ల ఉపాధి హామీ చట్టమే వీర్యమవుతుంది. రాష్ట్రాలకు నిధులు లేక అమలు జరగవు. అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచాలనే డిమాండ్ కానీ, పరిధినాలు పెంచాలనే విషయం కానీ, సౌకర్యాలు కల్పించాలనే విషయాల మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వాటిని అంతా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది. నెల రోజులు వాయిదా వేయడం కాదు, గతంలో ఉన్న చట్టాన్ని పునరుద్ధరించి అట్లాగే సంవత్సరంలో 200 రోజుల పని రోజుకు 800 కూలీకి ఇస్తూ 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేటట్టుగా ఆ గతంలో ఉన్నటువంటి చట్టాన్ని అట్లాగే ఈ పరిధినాలు పెంచేటటువంటి సవరించి ఆ రకంగా అమలు చేయాలని చెప్పి సీఎం పార్టీ వాళ్ళ విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంది. ఏ మతాన్నైనా దానికి నచ్చినటువంటి మతంలో ఉండొచ్చు, ఏ మతాన్ని నమ్మకుండా ఏ దేవుడిని నమ్మకుండా కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు వల్ల ఆ మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. అట్లాగే మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది. అట్లాగే ఈ దేశంలో మతం మార్చుకోవడం సాధ్యమవుతుంది కానీ కులం మార్చుకోవడం సాధ్యం కాదు. మాలనం మాదిగం బ్రాహ్మణ కులంలోకి మారుతానంటే ఈ
ఆ రకంగా పరిగణించారు. ఏ మతం మారినా సరే ఆ కుల వివక్ష, దాడులు, అత్యాచారాలు ఇవన్నీ కొనసాగుతాయి, ఎంతాంతరం కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించాలని చెప్పి అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతుల్లో ఈ విషయం పట్ల స్పందించాలని చెప్పి సూచనగా ఆ కోర్టు వాస్తవాలని కాకుండా అవాస్తవాన్ని అక్కడ ప్రచారం చేసింది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చెప్తే అది బోధస్పత్యంగా జరుగుతాడు తప్ప వాస్తవాలు చెప్పేటటువంటి వాడు. ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇక్కడ అమలు జరగడం లేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నది అమలు జరగడం లేదు ఇప్పటివరకు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటి హామీ అమలు జరగలేదు. కౌలు రైతులకు 15,000 చొప్పున ఇస్తామన్నటువంటిది అమలు జరగడం లేదు. కళ్యాణ లక్ష్మి వాళ్ళకు 1 తులం బంగారం ఇస్తామన్నటువంటి అమలు జరగడం లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి హామీ ఇప్పటివరకు అమలు జరగలేదు. ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామనేటువంటి హామీ కూడా అమలు జరగలేదు. అలాగే ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, అది కూడా అమలు జరగడం లేదు. ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల చొప్పున కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు అన్నాడు, 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ ఊసే ఎక్కడ మరి ఈ రకమైనటువంటివన్నీ కూడా ఇక్కడ ఏవి అమలు చేయకూడదే. కేరళకు వెళ్ళి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, అక్కడ యూడిఎఫ్ అధికారంలో వస్తే తెలంగాణలో అమలు జరిగినట్టుగానే అమలు చేస్తామని చెప్పి బోధన ప్రచారాన్ని చేసి రావడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసగించవలసిందో కానీ అక్కడ ఉండేటటువంటి కేరళ ప్రజలను మోసగించడం సాధ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియాలి. ఉపాధి హామీ పాత చట్టాన్ని కొనసాగించాలి, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని మే 15వ తారీఖు దేశవ్యాప్తంగా ఉపాధి కూలీల సమ్మె నిర్వహించి గ్రామ పంచాయతీల ఎదుట నిబంధన కార్యక్రమాన్ని తీసుకున్నాం. దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక, గ్రామీణ కార్మికుల ఐక్య వేదిక పిలిపించింది. వేసవిలో గతంలో సమ్మర్ అలవెన్స్ ఉండేది, ఇప్పుడు లేదు. అలాగే 2 కోట్ల ఆదాయం పెట్టారు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఉపాధి హామీని 200 రోజులకు పెంచాలి, 600 రూపాయల వేతనం ఇవ్వాలి, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి, మేట్లకి అలాగే వాచర్లకి 5 రూపాయల చొప్పున ప్రతి కూలీని రద్దు చేయాలని మే 15వ తారీఖున ఈ ఉద్యమం జరుగుతుంది. రెండోది, ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చాలా పాచికమైనటువంటి అనాగరిక పద్ధతిలో దాడులు చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ చట్టాలని గౌరవించుకోలేదు, ఐక్యరాజ్య సమితిని పరిగణలోకి తీసుకోలేదు. ప్రపంచ దేశాలను ముక్త కంట్రోల్తో ఒక స్వతంత్ర దేశం మీద మరో దేశాలు దాడి చేయడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి విరుద్ధమని ఎంత చెప్పుకుంటున్నా అమెరికా, ట్రంప్ ఈ పని చేస్తూ ఉన్నారు. దురదృష్టకరం ఏంటంటే ఒకప్పుడు ప్రపంచానికి అలింగోద్యమానికి నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అన్ని వేదికల మీద చాటి చెప్పినటువంటి భారతదేశం మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ట్రంప్కి, నెతన్యాహుకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, ఒక దేశ అధ్యక్షుని చంపితే దుర్మార్గాన్ని ఖండించలేమా? లేదు, ఒక అంతర్జాతీయ కోర్టులు క్రిమినల్గా, అంతర్జాతీయ నేరస్తులుగా జడ్జిమెంట్ ఇచ్చున్నారు నెతన్యాహు మీద. అతను మోడీ గారు కలుసుకొని కౌగులించుకొని సన్మానం చేయించుకున్న పరిస్థితి. కాబట్టి భారతదేశం తక్షణం ఈ యుద్ధ దాడులను ఖండించాలి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్న దాడి చట్ట విరుద్ధమైంది, అంతర్జాతీయ న్యాయస్థానాలకు వ్యతిరేకమైంది. ఇది ఎవరు అంగీకరించడం, భారతదేశం ఖండిస్తుంది అని మొహమాటంగా ప్రభుత్వం ప్రకటించాలి. రెండోది, యుద్ధం వల్ల గ్యాస్ కొరత వచ్చింది, విద్యుత్ కొరత వచ్చింది. ఇప్పుడు గ్యాస్ 60 రూపాయలు పెంచారు, కమర్షియల్ గ్యాస్ ఇప్పుడు 200 రూపాయల పైగా పెంచారు. దీనితో పాటు ప్రతి నిత్యావసర వస్తువు పామాయిల్ కానీ, సన్ఫ్లవర్ కానీ 150 నుంచి 210 రూపాయలకు హోల్సేల్ ధరలో అమ్ముతుంది. హోటల్స్,
30% ఓట్లు పొందాయి. లక్షల మందికి ఉపాధి కోల్పోయారు. అలానే రోడ్ల మీద పట్టణాల్లో గ్రామాల్లో అనేటటువంటి రోడ్లు పనులన్నీ ఆగిపోయింది గ్యాస్ పట్టుకోవాలి. నేను చెప్పేది ఏమిటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు దాని మూల్యాన్ని మేమెందుకు భరించాలి, మేమెందుకు మా మీద భారాలు వేయాలి. కాబట్టి పెంచిన గ్యాస్ రేట్లు తక్షణం తగ్గించాలి. అలాగనే కార్పొరేట్ల మీద ధనవంతుల మీద పన్నులు వేయాలి తప్ప ప్రజల మీద భారాలు మోపొద్దు. కాబట్టి ప్రజలకి ఒక సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళకి గ్యాస్ 4 రోజులుగా గ్యాస్ రావడం లేదు. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు 2000 నుంచి 6000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనలేక షాపులను మూసేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణం బీజేపీ ప్రభుత్వం యుద్ధాన్ని ఖండించాలి, యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేయాలి. దానితో పాటు పెరుగుతున్నటువంటి భారాలను ప్రజల మీద వేయొద్దు, ప్రభుత్వమే మరింతగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి.